నమస్కారం. ధనురాశి 2025 జూన్. మిత్రులారా, అన్ని వీడియోలో చెప్తున్నాము, ఎందుకంటే ఈ సిరీస్ స్టార్ట్ చేయడమే చాలా లేట్ స్టార్ట్ చేసాం. దానివల్ల ఇవాళ ఆల్రెడీ లేట్ అయింది. ఈ మంత్ సిరీస్ కొంచెం లేట్గా వస్తాయి, బట్ నెక్స్ట్ మంత్ నుంచి మేము ట్రై చేస్తాం ఫస్ట్ వీక్ కల్లా అన్ని వీడియోస్ కంప్లీట్ చేసేలాగా. ప్రస్తుతం హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ చూద్దాం. ధనురాశి. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ వెరీ ఫాస్ట్ బికాస్ మా పెద్దన్నయ్య గారు రాసిది. నేను కూడా చాలా క్లీన్గా వెయిట్ చేస్తున్నాను. లెట్స్ సీ జయమాకాళి. ఒకవేళ కనెక్ట్ చేస్తే రేకి యూనివర్స్ ఏంజల్స్ గొప్పతనం, అమ్మవారి గొప్పతనం అనుకోండి. ఒకవేళ కనెక్ట్ అయితే కనుక ప్లీజ్ కామెంట్ బాక్స్లో రాయండి. హార్మనీ వెరీ గుడ్. ఫస్ట్ హెల్తే, విజ్డమ్ వెరీ గుడ్, వండర్ఫుల్. ఓ బ్లాకేజ్, సారీ బ్యాడ్ కార్డ్. ఒక కార్డ్ బ్యాడ్ వచ్చింది అంటే ఏదో ఒక థాట్స్ చాలా ఎక్కువ హెల్త్ కనెక్టెడే, చాలా రాంగ్ థాట్స్ నడుస్తున్నాయి. దానివల్ల కొంత బ్లాకేజ్ చేసుకుంటున్నారు. బట్ డోంట్ వరీ, విజ్డమ్ ఈజ్ దేర్, హార్మనీ ఈజ్ దేర్. అంటే ఒక మంచి కూడా ఉంది. ఒక బ్యాడ్ ఉన్నప్పుడు ఒక మంచి కూడా మీ పక్కన వస్తున్నట్టు. అయితే లెట్స్ సీ వెల్త్. డబ్బులు చూద్దాం. నేను 3 minutes చేస్తున్నాను మిత్రులారా. వచ్చే మంత్ నుంచి నేను ఇన్ డీటెయిల్ చేస్తాను, బాగా డీటెయిల్గా చేస్తాను. ఎందుకంటే నాకు కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, ఎవరైతే నేర్చుకుంటారో రేకి ఇంకా మెడిటేషన్, టారో ఎవరైతే నేర్చుకున్నారో స్టూడెంట్స్ అడుగుతున్న వల్ల నేను ఈ ఛానల్లో చేస్తున్నాను. ఇందులో ఎక్కువ సబ్స్క్రైబర్స్ కూడా లేరు, కానీ చేస్తాను నేను. బ్రోకన్ సిచ్యువేషన్ అంటే ఫైనాన్స్లో మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా మీకు ఆ ఫైనాన్స్ అవ్వదు ఈ మంత్. నెక్స్ట్ వరల్డ్ కార్డ్ వచ్చింది, మీ ఎదురుగుండానే ఉంది. లక్ష్యం మీ ఎదురుగుండా ఉంది, అది మీరు సాధించగలరు. బ్లాసమ్ కార్డ్. బాగా కష్టపడాలి, కష్టపడితే తప్పకుండా అవుతుంది. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ మనీ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం రిలేషన్షిప్ చెప్తాం. లవర్స్, హస్బెండ్ వైఫ్, నో కాంటాక్ట్ నెక్స్ట్ మంత్ నుంచి చేస్తాను నేను. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కూడా చేస్తాను. జయమాకాళి. లెట్స్ సీ ద రిలేషన్షిప్ ఎలా ఉందో. జయమాకాళి. ఓ, మీరు చెప్పింది ఏం చెప్పినా వినరు మీ ఇంట్లో నో అనేసి వెళ్ళిపోతారు. ఫ్యామిలీ కార్డ్స్ వస్తున్నాయి. సో ఫ్యామిలీ గురించి చాలా బ్యాలెన్స్. ధను, దిస్ ఈజ్ యువర్ సిగ్నల్ అండ్ దిస్ ఈజ్ యువర్ కార్డ్. ధను, యూ హ్యావ్ టు బి వెరీ మచ్ బ్యాలెన్స్డ్. మీరు ఆల్రెడీ బ్యాలెన్స్లో ఉంటారు, ఇంకా బ్యాలెన్స్గా ఉంటే చాలా మంచిది. అండ్ వెరీ ఎమోషనల్ ఆల్సో. దిస్ కార్డ్ షోస్ దట్ యు ఆర్ వెరీ ఎమోషనల్. అంటే మీరు చాలా ఎమోషనల్గా కూడా ఉంటారు, ఫ్యామిలీతో బాగా కనెక్టెడ్గా ఉంటారు, ఫ్యామిలీ కోసం చాలా చెయ్యాలని కూడా అనుకుంటారు. చేస్తే కూడా చాలా మంచిది, చెయ్యాలని కూడా కోరుకుంటున్నాం. అయితే లెట్స్ సీ ఏంజిల్ కార్డ్. ఓ, ఆల్రెడీ ఏంజిల్ కార్డ్ వచ్చేసింది. కార్డ్స్ అలా జంప్ అయిపోయి వచ్చేస్తున్నాయి. డోంట్ స్టాప్ అంటే యూనివర్స్ మీకు చెప్తుంది, మీరు ఏదైతే కార్యం చేస్తున్నారో, వర్క్ ఏదైతే చేస్తున్నారో దాన్ని ముందుకి డ్రైవ్ చేయండి అని. డోంట్ స్టాప్. లక్ష్యాన్ని మీరు తప్పకుండా సాధిస్తారు. అయితే ఈ మంత్లో మీరు ఎక్స్పెక్ట్ చేసింది మాత్రం అంత 100%గా అవ్వదు, ఎందుకంటే బ్లాకేజ్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఓవరాల్ మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది. ఓకే, ఫైనాన్స్ కానీ రిలేషన్షిప్ కానీ ఎక్కడైనా మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫైనాన్స్ విషయంలో హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, ప్రాజెక్ట్స్లో కూడా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. అయితే చిన్న వీడియో నుంచి నేను మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. बहुत बहुत धन्यवाद. लव एंड पीस. जय मां काली. स्वस्ति.